ఓం శ్రీ వారాహి దేవి అయి నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము. మనకిప్పుడు వారాహి నవరాత్రులు, అలాగే జగన్నాథ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి, ప్రారంభమయ్యాయి. మనకి ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు మనకి వారాహి నవరాత్రులు జరుగుతాయి కదా. ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అయినా మనము అమ్మవారిని సాత్వికంగా పూజ అయితే చేసుకోవచ్చు. నవరాత్రులలో పూజ చేసుకుంటాం కదా, అలాగే వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారిని నిత్య పూజ మాదిరిగానైనా మనం పూజ చేసుకోవచ్చు. కలసము, అఖండ దీపము ఏమీ లేకపోయినా వేకువన లేచి అమ్మవారికి పూజ చేసుకుని, అలాగే ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ వారాహి అమ్మవారు అంటే భూదేవి అని చెప్తారు. ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువే వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని రక్షిస్తారని చెప్తారు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటారని పెద్దలైతే తెలియచేస్తున్నారు. అయితే ఈ అమ్మవారిని ఈ నవరాత్రుల్లో మనము అమ్మవారి స్తోత్రాలు పఠనం చేయడం వల్ల కూడా సర్వ దుఃఖాలు నశిస్తాయి. అలాగే శ్రీ వారాహి అమ్మవారిని మనసులో తలంచుకున్నంతనే శత్రువులు కూడా నిగ్రహింపబడతారు. అలాగే అమ్మవారు భక్తులకు ఎనలేని శుభాలను కూడా కలుగు చేస్తారని మన పెద్దలైతే తెలియచేస్తున్నారు. తన భక్తులు యందు అమ్మ ఎల్లప్పుడూ దయ కలిగి ఉంటుంది. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కదా. అలాగే అమ్మవారు మనము కోరిన ఫలములు కూడా ధార్మికమైన కోరికలు శీఘ్రమే ప్రసాదిస్తారు. అలాగే అమ్మవారి భక్తులకు విఘ్నాలు ఆపదలు కలగకుండా అమ్మ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు. వారాహి అమ్మవారు ఈ నవరాత్రుల్లో 9 రోజులు చేయలేకపోయినా సరే, మొదటి 3 రోజులైనా, మధ్యలో 3 రోజులైనా, చివరి 3 రోజులైనా మనం అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ముందుగా పెద్ద పూజలు చేసుకునే వాళ్ళు అయితే పీఠము అది పెట్టుకొని పూజ చేసుకుంటారు. వాళ్ళ కాకుండా మనము నిత్య పూజలాగా ఎప్పుడూ చేసుకునే విధానంగా మనం చేసుకోవచ్చు. నేనైతే ప్రతి సంవత్సరం అయితే ఇలా చేసుకుంటానండి వారాహి అమ్మవారి పూజ. ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ నుండి అయితే నేను చేసుకుంటున్నాను. అలాగే మనము గుప్త నవరాత్రులు అని అంటారు కదా, ఆ పూజలు గుప్తంగా పూజలు చేసిన వాళ్ళు వేరుగా ఆ పూజలు దాని ప్రకారం అయితే వాళ్ళు పూజలు చేసుకుంటారు. మనము లలిత అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలు కదా, లలిత అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. వారాహి అమ్మవారి మూర్తినే పెట్టుకోవాలని ఏమీ లేదు. అలాగే లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని అయినా పూజ అయితే చేసుకోవచ్చు. మనం అఖండ దీపము కలసము పెట్టుకుంటే అది ఆ పూజ వేరుగా ఉంటుంది. వాటికి కొన్ని నియమాలు కూడా ఉంటాయి. అవన్నీ ముందు వీడియోలో తెలియచేశాను, మొదటి రోజు వీడియోలోనే. ఒకసారి వీలుంటే ఆ వీడియో అయితే మీరు చూడండి. నేను ఇది 3వ రోజు పూజ అనమాట. బిల్వదళాలు తెచ్చుకొని పూజ అయితే చేసుకున్నాను. అలాగే గణేష్ పూజ అనంతరము వారాహి అమ్మవారి అష్టోత్తరములు అన్నీ చదువుకొని నేను చేసుకున్నాను. వారాహి కవచం కూడా చదువుకొని, వారాహి అమ్మవారి స్తుతి కూడా చదువుకొని నేను వారాహి అమ్మవారి పూజ అయితే చేసుకొని హారతి అది వారాహి అమ్మవారికి అయితే ఇచ్చుకున్నాను. మీరు ముందు నుండి స్టార్ట్ చేయకపోయినా పర్వాలేదు, చివరి రోజులైనా అట్లీస్ట్ ఒక్క రోజైనా సరే మీరు లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని అయినా 2 పూట్ల పూజ చేసుకుంటే చాలా మంచిది. మనం ఎలాగో నిత్య పూజ 2 పూటలు చేసుకుంటాము. దానిలో భాగంగానే ఈ 9 రోజుల్లోన 9 రోజులు చేయలేని వాళ్ళు ఒక్కరోజు పూజ చేసుకున్నా చాలా చాలా మంచిది. పూజ అనంతరము అమ్మవారికి హారతి. శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళదాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.